బ్రో ఏమైనా కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉన్నాయా? ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. సో ఢిల్లీ కానిస్టేబుల్కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఢిల్లీ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు వచ్చింది. సో దాన్ని డేట్ యాక్చువల్లీ క్లోజ్ అయిపోయింది, కానీ 31st వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు. సో కాబట్టి ఇంకా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో దాని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 10+2 కంప్లీట్ చేసినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 7,565 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇందులో మేల్ అభ్యర్థులకు మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా నోటిఫికేషన్ అయితే ఉంది. సో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సో మేల్ అభ్యర్థులకు 44,408 ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్ అభ్యర్థులకు 2,496 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు LMV వెహికల్, లైట్ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజెస్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ వాళ్ళకు వచ్చేసరికి 100 రూపీస్ ఫీ పేమెంట్ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోండి. సో మనకు ఫర్దర్గా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్కి ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఫర్దర్ అప్డేట్ కోసం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.